ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి 5 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పటికే రాజకీయ ఉద్దండుడైన వ్యక్తిని ఓడించడం కాకుండా నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు సాగబోతున్నాడు. అతనే పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము. అసలు ఈ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎలాంటి అభివృద్ధి చేశాడు, అదేవిధంగా ఏ విధంగా జనంలోకి వెళ్ళాడు అన్న విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, 5 సంవత్సరాల క్రితం ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, మీ కష్టంతోనే మీరు పైకి వచ్చారు. ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల రాజకీయ జీవితం ఎలా ఉంది ఎమ్మెల్యేగా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ప్రజాసేవకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రజాసేవకుడిగా నా నియోజకవర్గంలో ప్రజల దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకోవడం అయితే బాగా జరిగింది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు, గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉంటే వాటన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ ప్రజల్లో ముందుకెళ్తూ ఉన్నటువంటి ఎమ్మెల్యే దొరకడం మాకు సంతోషంగా ఉంది. ప్రజలే స్వచ్ఛందంగా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద అయితే చాలా వరకు సంక్షేమం ఓకే, కానీ ఎక్కడ చూసిన రహదారులన్నీ గుంతలు, ప్రజలకు అభివృద్ధి ఏమాత్రం కొనసాగలేదు, ఉపాధి ఎక్కడ చూపించలేనేది విమర్శలు మీ ప్రభుత్వం మీద ఉన్నాయి. అంటే ముఖ్యంగా మీది కూడా ఒక రకంగా వర్షాలు వస్తేనే పంటలు, లేకపోతే వలస అనే ప్రాంతం కదా. ఈ ప్రాంతంలో మీరు ఎలాంటి దీర్ఘకాలిక చర్యలు తీసుకున్నారు? అదే రహదారుల మరమ్మతులు ఏమైనా చేశారా? ఎవరైతే ఈరోజు రహదారులు లేవు, అభివృద్ధి జరగలేదు అంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నేను సమయం కేటాయిస్తా. వాళ్ళు నా ముందుకు వచ్చారంటే ప్రతి గ్రామం తీసుకెళ్తా. ప్రతి గ్రామంలో తీసుకెళ్ళి వాళ్ళ హయాంలో ఈ గ్రామం ఎట్లా ఉండింది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేమి అభివృద్ధి చేశామో లైవ్లో చూపిస్తా. ఇక్కడ కూర్చొని ఏదో మీడియాలో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని కూడా నేను వాళ్ళకి తెలియజేస్తూ ఉంటా. ఏ ఒక్కరికి అనుమానం ఉన్నా, ఏ ఒక్కరికి అభివృద్ధి పైన అనుమానం ఉన్నా నేరుగా నాతో రాండి, నేను తీసుకెళ్తా. నేను రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. మీరు వస్తే ఏ గ్రామానికైనా సరే నేను వస్తా. మేము చేసినటువంటి అభివృద్ధి, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నీ కలిపి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాలు ఖర్చు పెట్టినన్ని అంత డబ్బులు గతంలో ఎన్నడూ కూడా ఖర్చు పెట్టలేదు కూడా. ఆ దాఖలాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మొత్తం మీద అయితే కానీ డెవలప్మెంట్ అయితే రోడ్లు వేశారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, నిరుద్యోగులకు ఉపాధి ఏమైనా చూపించారు? అంటే చంద్రబాబు నాయుడు అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అన్నీ ఆన్లైన్లో ఉంటాయి కదా. ఇక్కడ నేనేదో చెప్పడము, వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పడం కన్నా లైవ్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఒకటి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయాలు పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని లెక్కలన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి. ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒక రకంగా నింద వేయాలనే ప్రయత్నం అయితే బలంగా చేస్తున్నారు, కానీ ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. వెంకటేష్ గౌడ్ బెంగళూరులో సగం రోజులు ఉంటాడు, మరో సగం రోజులు ఇక్కడ ఉన్నా కూడా అతనేమి ఎమ్మెల్యేగా అతనికి ఏం పవర్స్ లేదు. అతను కేవలం జిల్లా పెద్ద నాయకులు చెప్పినట్లు వారి మాటల్లోనే వాళ్ళు ఏం చెప్తే అది వింటాడు, కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ కూడా లేదని ఒక ప్రచారం ఉంది. దీని మీద మీరేం? అది వాళ్ళ భ్రమ, వాళ్ళకి అట్లే ఉండనివ్వండి, మేమేం చేయలేము కదా. నా బలము లేదు, నా పవరు వాళ్ళు చూశారు, వాళ్ళకి తెలుసు. ఏదో ఒకటి మీడియాలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతాం, అది వాళ్ళ భ్రమ. ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరికి ఏ పని కావాలన్నా, ఏ సమస్య ఉన్నా నేరుగా అక్కడికక్కడే పరిష్కరించారంటే నా పవర్ ఏమని అర్థం కాలేదా వాళ్ళకి? ఇంకా దాన్ని వివరించి చెప్పాలంటే కూడా చెప్తా, సమయం వచ్చినప్పుడు కావాలంటే అన్నీ చెప్తా. ఇంకో విషయం ఏదైతే ఈ మధ్య కాలంలో కొంత అంటే మీ నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు కొంతమంది మిమ్మల్ని విభేదించడం, మీకు వ్యతిరేకంగా మాట్లాడడం, మీ టికెట్ పైన ప్రస్తావించడం, మీరు కూడా ప్రభుత్వాన్ని నాకు రావాల్సిన బిల్లులు వస్తేనే నేను పోటీ చేస్తానని బెదిరించారని ఒక ప్రచారం కూడా జరిగింది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇవన్నీ అవాస్తవం. ఏ కుటుంబమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలు వస్తాయి. అలాగే మాకు ఏదైనా ఉంటే మేము అందరూ కూడా సర్దుకొని హ్యాపీగా ఉంటాం. అంతేగాని ఈ బిల్లులు ఇవన్నీ కూడా అన్నీ కూడా బూటకపు మాటలు అవన్నీ ఏం లేదు. ఊరికేనే కావాలని కొన్ని మీడియాలో విష ప్రచారం చేశారు, అలాంటివి ఏం లేదు. అందరూ కూడా ఏకమై మమేకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి ఆ డౌట్లు ఏమొద్దు. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి క్లారిటీ వచ్చింది, వాళ్ళకే అర్థమవుతుంది రానున్న రోజుల్లో.
కానీ అప్పుడు జడ్పీ చైర్మన్ మీ మీద మాట్లాడాడు. జెడ్పీ చైర్మన్ గారు మా సొంత బావగారు. ఏదో చిన్న చిన్నవి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడటం తప్పు కాదు. తప్పు అనేది ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. వాటిని సర్దుకొని ముందుకు వెళ్ళడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉన్నట్టు ప్రతి ఒక్క సభ్యుడికి వర్తిస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. పలమనేరు నియోజకవర్గంలోనే సహజ వనరులు ఏవైతే ఇసుక కానీ గ్రావెల్ కానీ బెంగళూరుకు తోలడానికి వెంకటయ్య గౌడ్ ఎమ్మెల్యే పదవిని వాడుకుంటున్నాడు, కానీ అతను ప్రజలకు ఏం చేసిండేది లేదని ఒక ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడే మీరే చెప్పారు, వెంకటయ్య గౌడ్కి పవర్ ఏం లేదు, మొత్తం మంత్రివర్యులు చెప్తే ఆయన దగ్గర పవర్ ఉంది, ఇతనికి ఏం పవర్ లేదన్నారు. మళ్ళీ నేను బెంగళూరుకి ఇసుకెట్లా తోలుతాను చెప్పండి? ఇట్లే ఉంటుంది వాళ్ళ మాటలన్నీ కూడా. అంటే ఇప్పుడే మీరు చెప్పారు ఏమని, వెంకటయ్య గౌడ పవర్ ఏం లేదు అన్నారు. అంతా కూడా మంత్రివర్యులదే, ఇక్కడ పవర్ ఏం లేదు ఆయనకు అన్నారు. మళ్ళీ నేను బెంగళూరుకి ఎట్లా ఇసుక తోలుతా చెప్పండి? ఇట్లా ఉంటాయి వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా. పూర్తి క్యాసెట్ వేస్తే ఒక మాటకు ఒక మాట పొంతన ఉండదు. ఈరోజు చెప్పిన మాట రేపు మాట్లాడరు. నేను ఒక్కటే చెప్తాను, నేనేమన్నా ఆడ శంకరరాయలపేట చెరువులో తుమ్మ చెట్లు అమ్ముకొని బెంగళూరులో ఎత్తుకొని పోయి హోటల్ కట్టుకోలేదు. కట్టుకున్న వాళ్ళు తెలుస్తుంది అది. అర్థమైందా? దండపల్లి చెరువులో. ఈసారి మీరు ఇటువైపు అటువైపు అమర్నాథ్ రెడ్డి అభ్యర్థులు ఖరారైంది. ఎలా జరుగుతుంది? మీరు ప్రజల్లోకి మీ ప్రచారం కొనసాగుతుందా, లేకపోతే ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు? మేము కోత ఎప్పుడో మొదలెట్టేసాం. మా పంట ఉడ్డేసి పెట్టాం. మేము దాన్ని ఇదిలిచ్చి తూర్పెచ్చుకోవాలంతే. జొల్లొట్లు పోతాయి, మంచోట్లు మూటకేసుకోవాలంతే. వాళ్ళు ఇప్పుడు మొదలెట్టారు. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నా, ప్రజల్లోనే తిరిగా, ఇంటింటికి 2 సార్లు వెళ్ళా. ఈరోజు ఇంటింటికి పోయే పరిస్థితి వాళ్ళకు లేక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని అడిగితే మీకు చెప్తారు. మొత్తం మీద ఈసారి అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ఏదైనా అజెండాతో ముందుకు పోతున్నారా? అంటే ఈ ఒకటండి, ప్రతి మనిషికి చెప్పడం జరుగుతుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి జరిగిందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా, మీకు మంచి జరిగింటేనే మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. అంత తప్ప ఇంక మేము ఏదో మాయ మాటలు ఈసారి మేము వస్తే ఏదో చేస్తామని చెప్పట్లేదు. మీరు మాకు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాల్లో మేము ఇది చేశాం, పలానా పని మీకు చేసి పెట్టాం, మళ్ళీ మాకు ఓటేయండి, ఈసారి ఇంకా ఎక్కువ చేస్తామని చెప్తున్నాం. ప్రతిపక్షం వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఏమీ చేయక, ఈరోజు వచ్చి ఓట్లు ఎలా అడగాలో తెలియక మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మీ నియోజకవర్గానికి సంబంధించి ఒక బహుత్తరమైన ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఒక పరిశ్రమ కానీ రాని పరిస్థితి, ఈసారి ఏదైనా అలాంటిది ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉద్యోగస్తులను కూడా మనం అవకాశం కల్పించాలని, ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలని, ఇక్కడికి తీసుకురావాలని కూడా మేము ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా తీసుకొచ్చి చూపిస్తాం. ఇంకోటి, మీరు బెంగళూరులో ఒక 500 మంది టీం రెడీ చేసి ఎన్నికల కోసం వారిని ప్రత్యేకంగా దింపడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రేపు నోటిఫికేషన్ వచ్చిన నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ దందా చేయడం మొదలు పెడతారనే ఒక ప్రచారం కూడా సాగుతుంది. ఇదెంతవరకు నిజమంటారు? దందా అంటే అర్థం కావట్లేదు. దందా అంటే వారితో ఎలక్షన్ చేయించుకోవడానికి, అంటే స్థానికంగా ఉండే కార్యకర్తలను మీరు నమ్మక వాళ్ళని ఇక్కడ పిలిపించుకుంటున్నారా? ఎవరైతే ఈరోజు నా నియోజకవర్గంలో ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కడు ఒక్క వెంకటయ్య గౌడ గుర్తుపెట్టుకోండి. ఒక్కడే కాదు వెంకటయ్య గౌడ. పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కొక్కడు వెంకటయ్య గౌడ గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కడే కాదు వెంకటయ్య గౌడ. నేను ఎమ్మెల్యే అయ్యానంటే మా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలే. ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. నా ఎన్నికలంతా కూడా వాళ్ళే కష్టపడి, వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. అలాంటివన్నీ ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా ప్రచారాలు మీకు చెప్పినట్టు అప్పుడే చెప్పాను కదా, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి క్రియేటివ్ చేస్తూ ఉంటారు. చాలా వరకు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఎందుకంటే సామాన్య కుటుంబం నుంచి వెళ్ళి ఈ విధంగా ఈ స్థాయికి ఎదగడం, ఈ రహస్యం ఏమి? మా జిల్లాలో మా అదృష్టం పెద్ద రామచంద్రారెడ్డి గారి వల్లనే నేను కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తాము గతంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో గెలుపొందుతామని, అంతేకాకుండా తాను ఎప్పుడైతే
గతంలో ఎమ్మెల్యేగా ఎప్పుడైతే గెలిచానో అప్పటి నుంచే తాను ప్రజల వద్దకు నిరంతరం వెళ్తూ తన ప్రచారాన్ని ఆ రోజే ప్రారంభించానని, కొత్తగా ప్రారంభించాల్సిన అవసరం లేదని, తన విజయం ఇప్పటికే పూర్తి స్థాయిలో నమోదైందని ఇక ప్రకటించడమే తరువాయి అంటున్నారు ఎమ్మెల్యే వెంకటేగౌడ్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, గంగవరం నుంచి.